మిత్రులారా, యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు. యూరియా బీజేపీ వాళ్ళేమో మేము 9 లక్షల టన్నుల యూరియా పంపించినామంటారు. కాంగ్రెస్ వాళ్ళేమో మాకు 6 లక్షలే వచ్చిందంటారు. నిజానికి ఆ వచ్చిన 6 లక్షలన్నా చక్కగా పంపించినారు అంటే లేదు మిత్రులారా. నిజానికి మీ అందరికీ యూరియా ఎందుకు ఇక్కడ షార్టేజ్ ఉన్నదంటే, మీరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల ఇళ్లల్లో పోయి చూడండి, వాళ్ళ గోదాంలో పోయి చూడండి, బరాబర్ యూరియా ఉంటుంది. మీరు ఏ ఆఫీసర్ని అడిగినా చెప్తాడు ఎక్కడ ఉంది యూరియా. సింగిల్ విండో ఆఫీసులకు రావాల్సిన యూరియా, హాకా సెంటర్లకు రావాల్సిన యూరియా, రైతు వేదికల దగ్గరికి రావాల్సిన యూరియా ఇలా కాంగ్రెస్ బీజేపీ నాయకుల గోదాములకు పోయింది. ఇది వాస్తవం మిత్రులారా. 275 రూపాయలకు రావాల్సిన యూరియా ఇలా బ్లాక్ మార్కెట్లో 800 రూపాయలకు దొరుకుతూ ఉన్నది. నిన్నగాక మొన్న నేను సిర్పూర్ అడవులలో ఉన్నా. ఎందుకు పోయినా నేను సిర్పూర్కు? ఒక గిరిజన మహిళ 4 కాన్పులైనాయి, మంచిగానే కాన్పులైనాయి, ఆరోగ్యంగా ఉన్నది. 5వ కాన్పుకు అడవి ప్రాంతంలో ఉన్నది. 8 నెలల వరకు ఆశా వర్కర్ వచ్చి చెక్ చేసింది. పురిటి నొప్పులు వచ్చిన వెంటనే రాత్రి 11 గంటలకు విపరీతంగా వర్షం వస్తున్నది. వాగుల మీద బ్రిడ్జిలు లేవు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ ఒక్క పైసా కూడా రోడ్లకు శాంక్షన్ చేస్తలేడు. వాగులు మొత్తం పొంగిపడుతున్నాయి. ఊర్లో ఒక చిన్న పాటుపడ్డ సుమో ఉంటే ఆ సుమోలో ఈ మహిళనేసి తీసుకపోతే కాగజ్ నగర్కి వచ్చే వరకు ఆమె చచ్చిపోయింది. ఆ పిల్లలు అందరు అనాథలైనరు. వాళ్ళను పరామర్శించడానికి ఒక ఎమ్మెల్యే రాలే, ఒక కలెక్టర్ రాలే, ఒక ఆఫీసర్ రాలే, ఒక డాక్టర్ రాలే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ విధంగా జరగలేదు. మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ విధంగా జరగలేదు. ఒక్క చావైనా వెంటనే అందరు ఉరికేటోళ్ళు, కార్లు మోటార్ సైకిల్ వేసుకొని. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ఆ మహిళ దగ్గరికి, ఆ మహిళ కుటుంబం దగ్గరికి పోతే చాలా దయనీయమైన పరిస్థితి. ఆ పుట్టిన బిడ్డకు దోమలు కరుస్తున్నాయి. ఆ దోమలు కరిస్తే ఆ దోమలు కరవకుండా ఉంచడానికి పెట్టుకోవాల్సిన జాలి కూడా కొనలేని దీనమైన పరిస్థితుల్లో ఈరోజు పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళని చూడడానికి మేము పోయినాం. అప్పుడు సెల్ ఫోన్ టవర్లు అక్కడ రావు కాబట్టి ఒక కాల్ వచ్చింది, పట్నం అవినాష్ రెడ్డి. అరే పట్నం అవినాష్ ఎందుకు ఫోన్ చేసిందంటే, సార్ ఇవాళ చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి షాబాద్ ప్రాంతంలో. రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉండి పోలీసులతో విపరీతంగా దౌర్జన్యకాండ చేస్తున్నాడు. మళ్ళొకసారి ఈ యుద్ధ రంగంలోకి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను అందరినీ కూడా మేడం సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి చైతన్యవంతం చేయాలి, యుద్ధానికి సిద్ధం చేయాలని చెప్పేసి ఆ రోజు నాకు కాల్ చేస్తే, పట్నం అవినాష్ రెడ్డి గురించి తెలుసు కాబట్టి మేము ఏ విధంగా అయితే ఆ ఆదివాసీ మహిళల గురించి పోరాడుతున్నామో అదేవిధంగా లగచర్లలో జ్యోతిబాయి, కిష్టుబాయి, సుశీల, అలాగే 60 మంది గిరిజన మహిళల గురించి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైన ఒక నాయకుడు ఇలా అవినాష్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి నేను ఇక్కడికి అంత దూరం నుంచి 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు రావడం జరిగింది. మిత్రులారా, యూరియాను దొంగిలిస్తున్నది వీళ్ళు. కాగజ్ నగర్లో రైతులందరూ రాస్తారోకో చేస్తున్నారు. మేము పోయినాం. ఏమైందంటే, సార్ యూరియా ఇస్తలేరు అన్నారు. చూస్తేనేమో 3 లారీలు ఉన్నాయి. ఏమయ్యా లారీలలో యూరియా ఉన్నది ఏంటి అంటే, యూరియా కాదు సార్, అది బియ్యం అంటారు. ఈ టైంలో బియ్యం ఏంటి? ఇది బియ్యం టైమా? మీరు చూడండి, మన కళ్ళ ముందరనే యూరియా లారీలు దాచిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ఎక్కడైతే సింగిల్ విండో డైరెక్టర్లుగా ఉన్నారో అక్కడికే లారీలు తరలించి రాత్రిపూట అవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ గోదాంలకు తరలించి అక్కడి నుంచి ఫర్టిలైజర్ షాపుల ద్వారా బస్తాకు 700 నుంచి 800 అమ్ముకుంటున్నారు. మరి ఉండాలా ఈ ప్రభుత్వం? ఉండాలా? మిత్రులారా, కోడిగుడ్డు ఎంత మార్కెట్లో? ఇప్పుడు ఒక కోడిగుడ్డు 5 రూపాయలు 6 రూపాయలు ఉంటుంది. కేసీఆర్ గారు మీరు జాగ్రత్తగా వినాలి, 10 లక్షల మంది పిల్లలు, మేడం విద్యాశాఖ మంత్రి కూడా పనిచేశారు. కేసీఆర్ గారి హయాంలో ఒక్కొక్క బిడ్డకు 60 గ్రాములున్న లావు గుడ్లు పెట్టాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి మన పిల్లలు మటన్ ఎంత తినాలి, చికెన్ ఎంత తినాలి, గుడ్లు ఎట్లా అడుగు తినాలని చెప్పి నిర్ణయం చేసి ఆ రోజు డబ్బులు ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా పిల్లలకు మంచి తిండి పెట్టించండు. ఇది వాస్తవం. 10 లక్షల మంది పిల్లలు. ఇవాళ
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో చెప్తే మీరు ఇంకా వాళ్ళకి సచ్చినా ఓటేరు. కేసీఆర్ గారు గుడ్డు 60 గ్రాముల నుండి లావు గుడ్లు పిల్లలకు పెట్టండి మంచిగా అవుతారంటే రేవంత్ రెడ్డి గుడ్డును 42 గ్రాములు ఉంటే చాలన్నాడు. చిన్న గుడ్లైనా పర్వాలేదా అన్నాడు. కేసీఆర్ గారి టైంలో కాంట్రాక్టర్లకు చెప్పి గుడ్డు పెద్దదైనా ధర తక్కువ ఉండాలని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, గుడ్డు చిన్నదైనా పర్వాలేదు కానీ 7 రూపాయలు ఇవ్వండి, ధర ఎక్కువ పెట్టండి అన్నాడు. అంటే ఈ గుడ్లన్నీ 34 జిల్లాల్లో గుడ్లను అమ్ముకుంటే దాదాపు 660 కోట్ల కుంభకోణం. ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అంటే మన పిల్లలు తినే గుడ్లను కూడా వదలలే. శనగలు మార్కెట్లో ఎంతకు దొరుకుతాయి? 89 రూపాయలు కిలో. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత రేటు ఫిక్స్ చేసిండ్రు? 457 రూపాయలు. 89 రూపాయలకి ఇక్కడనే షాబాద్ మార్కెట్లో పోయి కేజీ శనగలు 89 రూపాయలు. రేవంత్ రెడ్డి 457 రూపాయలు కిలోని పెట్టిండు. ఎవరికి పోతున్నాయి డబ్బులన్నీ? ఎవరికి పోతాయి? కాంగ్రెస్ నాయకులకు పోతాయి. అక్కడి నుంచి మూటలన్నీ ఢిల్లీకి పోతాయి. ఈ విషయాలు మీరు చెప్పాలి.